అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చనిపోయిన కొడుకును పూడ్చిపెట్టిన దగ్గర ఒక తండ్రి సీసీ కెమెరా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అతను ఎందుకు అలా చేశాడు, అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇటీవలే 6 ఏళ్ల కొడుకు చనిపోతే శ్మశానంలో పూడ్చిపెట్టారు. అలా పూడ్చిపెట్టిన దగ్గర ఓ 3-4 రోజుల పాటు ఓ మనిషిని కాపలా పెట్టారు. కాపలా ఉన్న వ్యక్తికి రోజుకు 2000 రూపాయలను చెల్లించారు. ఇలా అయితే ఖర్చు భరించలేమని భావించిన మృతుడి తల్లిదండ్రులు ఏకంగా శ్మశానంలో సోలార్ తో నడిచే ఓ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరిగిందని స్థానికులు ఆరా తీశారు. అటు విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి కుటుంబాన్ని ప్రశ్నించారు. అయితే వాళ్ళిచ్చిన సమాధానానికి పోలీసులు షాక్ అయ్యారు. కొందరు వ్యక్తులు క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని తవ్వేస్తారనే భయంతో కొడుకును ఖననం చేసిన ప్రదేశంలో ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేశామని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. చుట్టుపక్కల క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారని, ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నామని చెప్తున్నారు. అందుకే వాళ్లకు తమ కొడుకు మృతదేహం అందకూడదనే ఇలా చేశామంటున్నారు. కొడుకు మృతిపైన పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. క్షుద్ర పూజలు లాంటివి మూఢనమ్మకాలని వాళ్లకు నచ్చజెప్పారు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.